మిత్రమా, అడిగితే ఇచ్చే దానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చే దానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. అది వస్తువైనా ప్రేమైనా. ఈ రోజుల్లో నిజంగా ప్రేమించే వాళ్ళని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది వారికి టార్చర్లా అనిపిస్తుంది. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయొద్దు మిత్రమా. మనకి బాధ వస్తే మన మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. మనసులో ఉన్న వాళ్ళే బాధ పెడితే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలి? నీ శరీరంలో ఉండే ఇద్దరు శత్రువులు ఎవరో తెలుసా? ఒకటి గుండె, రెండోది మెదడు. ఒకదాని మాట ఒకటి చచ్చినా వినవు. కడుపు నిండా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఆకలి వేసిన ప్రతిసారి అప్పు చేయొద్దు మిత్రమా. ఆకలి తీరినంత తేలిగ్గా అప్పు తీరదు. ఇప్పుడున్న రోజుల్లో మంచితనం అనేది అస్సలు పనికిరాదు. మనతో ఎవరు ఎలా ఉంటే మనం కూడా వాళ్ళతో అలానే ఉండాలి. దూరం పెడుతున్నా దగ్గరవ్వడానికి ప్రయత్నించి అలసైపోవడం కంటే దూరంగా ఉండి ఒక జ్ఞాపకంలా మిగిలిపోవడమే మంచిది. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది. ప్రతిసారి అదే చెప్తుంటే నమ్మకం పోవడమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మన కన్నవాళ్ళు మనతో పాటు చివరిదాకా ఉండరు. కూతురు కూడా ఏదో ఒక రోజు పరాయింటికి వెళ్ళక తప్పదు. కన్న కొడుకు చూస్తాడని నమ్మకం కూడా గ్యారంటీ లేదు. ఒక్క భార్య మాత్రమే కష్టంలో సుఖంలో మనకి పాలు పంచుకుంటూ మనల్ని కంటికి రెప్పలా చివరి వరకు చూస్తుంది. అందుకే భార్యని బాగా చూసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి. మిత్రమా, మనతో కొందరు ప్రేమను నటిస్తారు, ఇంకొందరు కోపాన్ని నటిస్తారు. కానీ కోపాన్ని చూపించేవారే ఎక్కువగా ప్రేమిస్తారు మిత్రమా. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. మిత్రమా, కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావలసిన వారు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళతారు. అందుకే ఎవరిని అతిగా ప్రేమించొద్దు మిత్రమా. మనమంటే ఇష్టం లేదని ప్రత్యేకంగా ఎవరూ చెప్పరు. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పకపోయినా మనమే దూరం అవ్వడం మంచిదేమో. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే ఎక్కువ విలువనిస్తే చివరకు మనకి విలువ లేకుండా చేస్తారు. మిత్రమా, 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా తండ్రి సంపాదన మీద బ్రతుకుతున్నాడంటే నా దృష్టిలో వాడి శరీరం ఇంట్లో ఉన్నా ఒకటే, శ్మశానంలో ఉన్నా ఒకటే. మనల్ని ఎవరైనా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ మనం ప్రేమించిన వ్యక్తి అర్థం చేసుకోలేకపోతే చాలా బాధగా ఉంటుంది. చచ్చాక శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడే మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు ఈ లోకంలో. ఈ రోజుల్లో శ్రీరామచంద్రమూర్తి లాంటి భర్తలు లేరు, సీతాదేవి లాంటి భార్య లేరు. పేరుకే కాపురాలు. ఎవరి కలల ప్రపంచంలో వాళ్ళు మునిగి తీరుతున్నారు. అందరికీ నచ్చేలా ఉండాలి అంటే నిన్ను నువ్వు కోల్పోవాలి. నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలంటే చాలామందిని కోల్పోవాలి. మన జీవితంలో ఎంతోమంది మనకి పరిచయం అవుతారు, కానీ కొందరు మాత్రమే మనకు జీవితాంతం మనతో ప్రయాణం చేస్తారు. మిత్రమా, కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే నీకు మనశ్శాంతి దొరుకుతుంది. తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్విస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేము, ఎవరి ముందు ఏడవలేము. మనలో మనం బాధపడుతూ ఏడవడం తప్ప. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులే అవసరం లేదు. మనల్ని ఆస్తిగా భావించే వాళ్ళు మనకు తోడుగా ఉంటే చాలు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. జ్ఞాపకాల కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒకసారి చంపుతుంది, కానీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి మిత్రమా. నిలబడ్డం నేర్చుకో, ఒంటరిగా కలబడ్డం నేర్చుకో. సింహంలా ఎక్కడైనా బ్రతుకుతావు, మహారాజులా ఉంటావు మిత్రమా. నీకు 100 కోట్ల ఆస్తులు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేవు. నీవు 10 ఇళ్ళు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒక ఇంట్లోనే.
డబ్బులను సంపాదించడం కాదు మిత్రమా, మనుషులను సంపాదించుకో. అదే నీకు విలువైన ఆస్తి. అన్నీ చెప్పుకునేలా స్నేహం ఉండాలి, అన్నీ పంచుకునేలా బంధం ఉండాలి. అది కష్టమైనా, సుఖమైనా, నష్టమైనా, లాభమైనా, ప్రేమైనా, కోపమైనా సరే. మిత్రమా, తగ్గుతున్నావంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువ ఇస్తున్నానని. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తాడు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు, ఎందుకంటే నిజమనేది ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి. ఒకటి గుర్తించుకో మిత్రమా, దేవుడు నీకు కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారనేది, ఎంతమంది నటిస్తున్నారని నీకు తెలియచేయడం మాత్రమే మిత్రమా. ఒక అమ్మాయి మగాడిలా మొండి ధైర్యం చేసింది అంటే బరి తెగించిందని కాదు, మోయలేని బరువు తన మీద పడిందని అర్థం. భర్త లేని ఆడదంటే బాధ్యత కలదని, బరి తెగించిందని అర్థం కాదు. బాల్యంలో బట్టలు మురికిగా ఉంటాయి, కానీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా ఉంటాయి, మనసే మలినమైపోతుంది. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.